కొంతమంది మీరు అలా కూర్చున్నారు, ఇలా కూర్చున్నారు, లైవ్ చర్చ్ నుంచి చేస్తున్నారేంటి, లైట్స్ ఎందుకు పెట్టుకున్నారు, మైక్ ఎందుకు వాడుతున్నారు, మ్యూజిక్ పెట్టుకోకుండా పాడొచ్చు కదా, ఇటువంటివన్నీ అడుగుతూ ఉన్నప్పుడు నాకు అనిపిస్తుందండి, ఎవరైనా కనీసము సేవ కోసం సమర్పించుకోకుండా మీ పిల్లలనైనా మిమ్మల్నైనా మీరు మీరు మీ ఉద్యోగాలు చేసుకుంటూనే ఉంటారు, మీకోసమే బ్రతుకుతూ ఉంటారు, మరి అవన్నీ చేస్తూ కూడా అవతల వాళ్ళని దూషిస్తూ ఉన్నప్పుడు మమ్మల్ని అంటూ ఉంటే నాకు ఒకటే జ్ఞాపకం వస్తుంది, దేవుడు సేవ కోసం పిలుచుకున్నాడు, అది ఎలా చేస్తామో అది ఆయనే నడిపిస్తాడు, అదేవిధంగా విల్ గివ్ ద బెస్ట్ ఫర్ ద లార్డ్. అయితే ఎందుకు ఓవర్ ఎవ్రీథింగ్ ఎల్స్ మినిస్ట్రీని ఎంచుకున్నాము అంటే, ఈ లోకంలో ఒక పొలిటీషియన్ గానో లేకపోతే ఒక అధికారిగానో ఉంటే వీ విల్ బీ ఓవర్ జస్ట్ అ ఫ్యూ పీపుల్. ఒక గొప్ప దైవజనుడు కూడా ఈ మాట చెప్పాడంటండి, ఐ థింక్ ఇట్స్ పాస్టర్ బిల్లీ గ్రహం గారు. ఆయనకు ఒక పెద్ద పదవిని ఇచ్చినప్పుడు ఆ నేషన్లో చాలా పెద్ద పదవిని ఆఫర్ చేశారంటండి. ఆఫర్ చేసినప్పుడు ఇప్పుడు కనుక మీరు నన్ను మినిస్టర్ గానో ప్రెసిడెంట్ గానో చేస్తే ఐ విల్ ఓన్లీ బీ above your country, but I am a minister of God, so I can lead millions across the world toward God అని చెప్పారు. మేము అది కూడా అదే నమ్ముతామండి, మేము కూడా అదే నమ్ముతాం. ఈ లోకంలో ఉన్న ఒక పదవి లేకపోతే ఈ లోకంలో ఉన్న ఒక స్థానము, ఒక ఉద్యోగం కన్నా ఎక్కువగా అన్నిటికన్నా మించినది దేవుని సేవ అని మేము నమ్ముతాం. అంత గొప్ప ఉద్యోగము, మనం పనివారం కదా, వీఆర్ సర్వెంట్స్, కానీ పనివారుగా ఉండుట గొప్ప భాగ్యం అని మేము ఎంచుకుంటాం కనుక సేవను మేము ఎంచుకున్నామండి.